నమస్తే. తీర్థం స్వీకరించే సరైన విధానం. తీర్థాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనినే గోకర్ణ కృతి లేదా గోకర్ణ ముద్ర అంటారు. అంటే చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచడం. ఇందుకోసం చూపుడు వేలును బొటన వేలు చివరి భాగాన్ని తాకేలా మడచి బొటన వేలిని దానిపై ఉంచాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా ఉండాలి. అలా దోసిలి పట్టినట్లుగా ఉంచి పవిత్ర జలాన్ని అరచేతి మధ్యలో స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో తాగాలి. ఇలా చేయడం వల్ల ఆ దైవక శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎన్నిసార్లు తీసుకోవాలి? సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత 3 సార్లు తీర్థాన్ని తీసుకుంటాం. అదే దేవాలయాలలో అయితే ఒకసారి స్వీకరించడం పరిపాటి. తీర్థం తీసుకునే సమయంలో అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వ దురితోపశనం, విష్ణు పాదోదకం శుభం అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం అర్థం ఏంటి అంటే, ఈ పవిత్ర జలం అకాల మరణాన్ని నిరోధిస్తుంది, అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారికి తులసి తీర్థాన్ని ఇవ్వడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని నమ్ముతారు. తీర్థం తీసుకున్న తర్వాత తీర్థం స్వీకరించిన వెంటనే చాలా మంది తమ తడి చేతులను తలపై రుద్దుకుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. తీర్థాన్ని తీసుకున్న తర్వాత చేతులను తలపై రుద్దడం వల్ల ఆ పవిత్రతకు భంగం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. దీనికి బదులుగా 2 అరచేతులను ఒకదానికొకటి రుద్దుకోవాలి, లేదా ఆ చేతులను కళ్లకు అద్దుకోవాలి. పవిత్ర జలాన్ని సేవించిన తర్వాత మనస్సును ఏకాగ్రతతో ఉంచడం ద్వారానే ఆరాధన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఇకపై మీరు తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఈ చిన్న నియమాలను పాటించి పూర్తి పుణ్యఫలాన్ని పొందండి.